నమస్తే ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జమ్మికుంట పట్టణంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. వీణవంక ఇల్లంతగుట్ట మండల కేంద్రాల్లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. మృతుని కుటుంబానికి ఆర్థిక చేయూతను అందించిన గ్రామ మాజీ సర్పంచ్. ప్లాస్టిక్ ను నివారించాలంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల భారీ ర్యాలీ. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు బహుజన చైతన్యానికి మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ 129వ జయంతి ఉత్సవాలను జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జమ్మికుంట పట్టణంలోని చాణక్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ దబ్బెట విజయ రవీందర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ సెప్టెంబర్ 26, 1895వ సంవత్సరంలో జన్మించారని, తొలుత పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధైర్యశాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ దబ్బెట విజయ రవీందర్, డైరెక్టర్లు ప్రభాకర్, శ్రీనివాస్, విజయేందర్ రెడ్డి, చిరంజీవి, శివ, కళాశాల ప్రిన్సిపల్ వంశకృష్ణ మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు శ్రాయకృష్ణ, సతీష్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం కొనసాగింది. ఆమె చేసిన పోరాట ఫలితమే ఈరోజు తెలంగాణ సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణలో ఐలమ్మ యొక్క వారసత్వాన్ని పునిపించుకున్న ఆమె మనవరాలకి మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, వారి యొక్క మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి కూడా ఆ ఐలమ్మ వారసురాలైన మనవరాలైన శ్వేత గారికి మరి ఇటీవల మహిళా కమిషన్ సభ్యులు ప్రకటించినందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అలాగే మరి మేము దాదాపుగా ఒక 20 సంవత్సరాలు డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఐలమ్మ యొక్క పేరును యూనివర్సిటీకి, మహిళా యూనివర్సిటీ పెట్టాలని కోరుకోవడం జరిగింది. అందులో భాగంగానే మా ఉద్యమ ఫలితంగానే మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క గారు, ముఖ్యంగా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు గారు, వీళ్ళందరూ కృషితోటి మరి ఈరోజు ఆ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ యొక్క పేరు పెట్టినందుకు మేము ఈ వేదిక నుంచి వెళ్ళి మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా విఘ్నేశ్వర రజక సహకార సంఘం ఆధ్వర్యంలో కొత్తపల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి ఉత్సవాలను కొత్తపల్లి హనుమాన్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న, కోటి హాజరయ్యారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం దొరలపై పోరాడిన దిశాలి అని పెత్తంధారి గుండెల్లో గుబులు పుట్టించిన వీరనారి ఐలమ్మని కొనియాడారు. ఈ సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో వాళ్ళు డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రాన్ని చైర్మన్, వైస్ చైర్మన్ కు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు దేశిని సదానందం, మేడిపల్లి రవీందర్, బొంగోని వీరన్న, పిట్టల శ్వేత, రమేష్, శ్రీహరి, కొత్తపల్లి రామన్న, పల్లి రజక సంఘం అధ్యక్షులు ఓజా శ్రీనివాస్, రావుల సంపత్, రావుల సందీప్ తదితరులు పాల్గొన్నారు. అన్న దగ్గరికి ఎందుకే
కుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ 129వ జయంతిని బ్రహ్మాండంగా మా రజక సోదరులందరూ కలిసి ఇప్పుడే చేయడం జరిగింది. మరి ఆనాడు చాకలి ఐలమ్మ జనగామ జిల్లాలో నాగారం గ్రామంలో జన్మించి ఆనాడు పెత్తందారులను రజాకారులను మరి దొరలను ఎదిరించి పోరాడిన వీర వనిత. మరి ఆనాడు ఆ వీర వనితను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆనాడు మనకు అందరికీ తెలుసు. మరి అందరూ కూడా అమాయకమైన జనాలు ఆనాడు వ్యవసాయం చేసుకోవడం ఎట్లా కూడా తెలియని రోజులలో మరి ఆనాడు మన భూములు మనకు కావాలి, మన పంట పొలాలు మనకు కావాలని ఆ వీర వనిత ఆ ఎదురాడి కొట్లాడిన సమయంలో మరి ఆనాడు పెత్తందారులు ఆమెనే కావచ్చు, ఆమె భర్తను పిల్లలను ఎంతోమందిని హింసించి జైల్లో పెట్టినా చంపినా కూడా మరి ఏనాడు కూడా తిరిగని ఆ వీర వనిత మరి ఈరోజు జయంతి కార్యక్రమం మా రజక సోదరులందరూ కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. నిజంగా కూడా వీళ్ళందరూ కూడా హర్షిస్తూ ఉన్నా. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ వీర వనితను ప్రభుత్వం చేయాలనే ఆలోచనతో మరి తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిగా చేయడం జరిగింది. మరి అందుకు రుణాలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులు మున్సిపల్ వైస్ చైర్మన్ దేశీ స్వప్న కోటి గారికి, మా దేశీ సదన్న గారికి, మా శ్రీహరి గారికి, మా వీరన్న గారికి, మా రవాణపల్లి రమణ గారికి, రమేష్ గారికి, మా మాజీ ఎంపీటీసీ శ్రీమామ గారికి మరి ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొన్న మా రజక సోదరులందరూ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ వీళ్ళైతే ఏదైతే కోరికలో మేము ఇప్పటికే మా పాల్గొనలో ఇక్కడనే కొత్తపల్లి దగ్గరలో మరి ఇక్కడనే రజకులు ఎక్కుంటారన్న ఆలోచనతో మరి 2 కోట్ల రూపాయలతో కూడా దోబీ కార్డు కూడా పెట్టడం జరిగింది. టెండర్ కూడా రావడం జరిగింది. మరి ఇంకా కూడా కొంత భూమి అడగడం నిజంగా కూడా వాళ్ళకి అవసరం. దాన్ని కూడా మా పాల్గొనడం మీ అందరం కూడా పార్టీలు కట్టినా కూడా వాళ్ళకు సాయం చేస్తామని ప్రత్యేకంగా మేము తెలియజేస్తాము. ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా రజక సంఘ నాయకులందరూ కలిసి ఇక్కడ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి వారు కూడా వారికి ఈ కొత్తపల్లి ఏరియాలో 6 గుంటల భూమి కూడా దోబీ ఘాట్కు కేటాయించడం జరిగింది. 2 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది. అనివార్య కారణాలతో ఆ నిధులు లాకపోవడం జరిగింది. తాత్కాలికంగా వారు ఒక 10 లక్షల నిధులతో ఆ కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం కోసం మా మున్సిపల్ చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిలర్లకు, కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చిండ్రు. అది కూడా తప్పకుండా మా చైర్మన్ గారికి కూడా చెప్తున్నాం. అది తప్పకుండా వారికి ఆ 10 లక్షల రూపాయలు కేటాయించే ప్రక్రియ మన మున్సిపల్ తరఫునకి వెళ్ళి చేయాలని విజ్ఞప్తి చేస్తూ మరి చాకలి ఐలమ్మ గారు వీర వనిత మరి భూమి కోసం ఆమెను ఇబ్బంది పెట్టినప్పుడు తిరగబడి మన హక్కుల కోసం, మన భూముల కోసం మనం తిరగబడితేనే మనం సాధించుకోగలుగుతామని ఒక అద్భుతమైన ఆలోచన విధానాన్ని ఆ ప్రజానీకానికి ఆనాడే కల్పించిన గొప్ప వనిత చాకలి ఐలమ్మ. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వీరుల గురించి ఇలా చాకలి ఐలమ్మ అయితేంది, సర్దార్ సర్వే పాపన్ అయితేంది, మన ప్రాంతంలో ఉండే వీరుల గురించి మనం చర్చలు పెట్టుకోవడం, చర్చించుకోవడం, అధికారికంగా వాళ్ళ కార్యక్రమాలు జయంతి వర్ధంతులు నిర్వహించడం చాలా గొప్ప విషయం. జమ్మికుంట మారుతీనగర్ సమీపంలోని ప్రధాన రహదారిలో నెలకొల్పిన చాకలి ఐలమ్మ విగ్రహానికి జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి జయంతి వేడుకలను హాజరయ్యారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులను అర్పించారు. సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటమని నాంది పలికిందన్నారు. ఎందరికో ప్రేరణగా స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఆమె అడుగుజాడల్లో ఆమె ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పొనగంటి సారంగపాణి, రజక సంఘం అధ్యక్షుడు వరంగంటి సదానందం, బూరుగుపల్లి రాములు, పసునూటి మల్లికార్జున్, బూరుగుపల్లి కిరణ్, ధర్మల్, శంకర్, కాస్ల కిరణ్ కుమార్, ఓజ్ఞ శ్రీనివాస్, ముప్పు జారాబ్ మరియు రాయభోస్, పూసల శ్రీనివాస్, ఐలమ్మ, ఐలయ్య, చిన్నింటి నాగేంద్ర, రామచందర్, రాజేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా జమ్మికుంట పట్టణంలో మా కలిసి మరియు స్థానిక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు అందరితో కలిసి ఈనాడు జయంతి ఉత్సవాన్ని అట్టహాసంగా జరగడం జరిగింది. ఈనాడు చాకలి ఐలమ్మ అంటే ఒక రజక జాతి కాదు, యావత్ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చిన మహిళ ఆమె.
ఏ రోజైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో ఆ రోజు ఉద్యమంలో ధూమ్ధామ్ కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమం జరిగినా చాకలి ఐలమ్మ విగ్రహం లేకుండా అక్కడ కార్యక్రమాలు జరగలేదు. తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిందే మా చాకలి ఐలమ్మ. ముక్తి కోసం విముక్తి కోసం భూమి పోరాటం కోసం చేసిన మహిళ చాకలి ఐలమ్మ. ఆ కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ఆ రోజు జరిగిన తెలంగాణ ఉద్యమంలో మా రజకులందరికీ పోరాట స్ఫూర్తే ఈనాడు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని చెప్పుకుంటూ అలాంటి మహిళను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించుకుంటూ రెండోది ఆమె పేరు మీద ఈనాడు మన కోటిలోని ఉమెన్స్ కాలేజీకి చాకలమ్మ పేరు పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మహిళల పట్ల మంచి అభివృద్ధి కార్యక్రమాలకు రోజు జమ్మికుంట పట్టణంలో చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి అట్టహాసంగా జరుపుకోవడం జరిగింది. దీనికి ప్రభుత్వం తరఫున సహకారం అందించినందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే మా చాకలి ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతామని, ఆమె ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగుతూ మా హక్కులను కూడా సాధించుకుంటామని, పోరాడితే పోయేదే ఉంది ప్రాణాలు తప్ప అని చెప్తూ మహిళా లోకాన్ని అలాగే యువతను అందరినీ ఉత్తేజపరుస్తూ ముందుకు సాగే విధంగా ఆమె ఈ రోజున ప్రపంచ దేశాలకే తెలిసేంత ఉద్యమం చేసిన వీరవనిత.